ఛత్తీస్గఢ్లోని నవా రాయ్పూర్లో ఇటీవల ప్రారంభమైన ఒక ఆసక్తికరమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు శాంతి శిఖర్. అవును, ఇది బ్రహ్మకుమారి సంస్థ వాళ్లు నిర్మించారు. ప్రశాంత ప్రపంచం కోసం అకాడమీ అని పిలుస్తున్నారు. ఇది కేవలం ఒక అందమైన భవనం కాదు కదా వారి దృష్టిలో. అంటే ఆధ్యాత్మికత, ఆధునిక సౌకర్యాలు, సేవ ఈ మూడింటి కలయిక అన్నమాట. వారి పెద్ద లక్ష్యం శాంతియుత ప్రపంచం. దానికి ఇది ఒక సింబల్ లాంటిది. ప్రధాని కూడా ప్రారంభోత్సవానికి వచ్చారంటే దాని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఒక భావనకు రూపమిచ్చారన్నమాట. సరే, మరి ఈ శాంతి శిఖర్ అసలు ఉద్దేశమేంటి? కేవలం మెడిటేషన్ కోసమా, లేక వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయా? మంచి ప్రశ్న. ఇది ప్రధానంగా అకాడమీ ఫర్ ఎ పీస్ఫుల్ వరల్డ్ కదా. అంటే జీవన నైపుణ్యాలలో శ్రేష్ఠతను పెంచే ఒక సంస్థ లాంటిది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ స్కిల్స్ అని కూడా అంటున్నారు. ఓ, లైఫ్ స్కిల్స్. అవును. అంటే వ్యక్తుల్లో పాజిటివ్ మార్పు తీసుకురావడానికి కావాల్సిన స్కిల్స్, ముఖ్యంగా మానసిక విలువలు, నైతిక విలువలు, వీటిని నేర్పించడం అన్నమాట. పిల్లలు, యువత, పెద్దలు అందరికీ ఉపయోగపడేలా. అంటే అందరికీ వర్తిస్తుంది. కేవలం ఆధ్యాత్మిక బోధనలే కాదు, ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారన్నమాట. బావుంది. మరి ఈ కొత్త బిల్డింగ్ ఎలా ఉంది? ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా మన దగ్గరున్న సమాచారం ప్రకారం? నిర్మాణపరంగా కూడా చాలా బావుందని తెలుస్తోంది. బయట నుంచి చూడ్డానికి రాజస్థాన్ జోధ్పురి గులాబీ రాయి వాడారట. చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. పింక్ స్టోన్. అవును. ఇక లోపలంతా మోడర్న్ ఫెసిలిటీస్. ముఖ్యంగా ఒక పెద్ద ఆడిటోరియం ఉంది, పూర్తి ఎయిర్ కండిషన్డ్. ఎంతమంది పట్టొచ్చు సుమారుగా? 1100 మంది దాకా కూర్చోవచ్చట. చాలా పెద్ద సంఖ్య అది. అబ్బా, అంటే పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు, ప్రోగ్రామ్స్ చేయడానికి బావుంటుందన్నమాట. ఖచ్చితంగా. అంతేకాదు, చిన్న గ్రూప్స్ కోసం సెమినార్ హాల్లు, వర్క్షాప్ రూమ్స్ కూడా ఉన్నాయి, మంచి టెక్నాలజీతో. ఓకే. ఇంకా మెడిటేషన్ కోసం, ఆత్మ పరిశీలన కోసం చాలా ప్రశాంతంగా ఉండే మెడిటేషన్ రూమ్స్ ఉన్నాయట. వీటితో పాటు పర్సనల్ కౌన్సిలింగ్ లాంటి వాటికి అవేకెనింగ్ స్పేస్ అని ఒక ప్రత్యేకమైన చోటు కూడా ఉందట. ఆ పేర్లోనే ఉంది కదా, మేల్కొల్పు కోసమని. అవేకెనింగ్ స్పేస్. ఇంట్రెస్టింగ్గా ఉంది పేరు. అంటే వ్యక్తిగత సంభాషణలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. అక్కడ ఉండటానికి సౌకర్యాలెలా ఉన్నాయి? ఉన్నాయి. సుమారు 100 మంది ఉండటానికి భోజన వసతి కూడా ఉందట. అంటే కొన్ని రోజులు అక్కడే ఉండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక రిట్రీట్ లాగా ఫీల్ అవ్వచ్చు. సరే, మొత్తంగా చూస్తే పాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, కొత్త టెక్నాలజీని కలపటానికే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అవును, అదే వాళ్ల ప్రయత్నం. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక స్పెషల్ డే నాడు జరిగిందంటున్నారు కదా, ఏంట వివరాలు? అవును, అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా 25 ఏళ్లు పూర్తయిన రోజు. అంటే రాష్ట్ర సిల్వర్ జూబిలీ అన్నమాట. ఆ రోజున ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఓ, స్టేట్ ఫార్మేషన్ డే నాడు. యాదృచ్ఛికమా లేక ప్లాన్ చేశారో? అది మనకు తెలీదుగాని వేడుకలో ప్రధాని 75వ జన్మదినాన్ని కూడా గుర్తు చేసుకున్నారని ఒక ప్రస్తావన వచ్చింది. ఓకే. రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం, ప్రధాని ప్రారంభించడం, ఇవన్నీ ప్రాధాన్యతను పెంచాయి. ప్రధానితో పాటు ఇంకెవరున్నారు స్టేజ్ మీద? ఛత్తీస్గఢ్ గవర్నర్, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, తర్వాత బ్రహ్మకుమారిల అడిషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగిని జయంతీ దీదీ, ఇలా ముఖ్యమైన వాళ్లంతా పాల్గొన్నారు. అంతేకాదు, ప్రధాని మోడీ ఇంటర్నేషనల్ యోగా డేని UN ద్వారా తీసుకురావడం, G20 సమిట్ని సక్సెస్ చేయడం, వీటి ద్వారా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేశారో చెప్పారు. బ్రహ్మకుమారీలు కూడా ఎన్నో ఏళ్లుగా అదే పని చేస్తున్నారని, ఈ విషయంలో ఇద్దరి లక్ష్యాలు ఒకటే అన్నట్లు ఆమె మాట్లాడారు. అంటే గవర్నమెంట్ పరంగా ప్రధాని చేస్తున్న పనికి, స్పిరిచువల్గా బ్రహ్మకుమారీలు చేస్తున్న పనికి ఒక కనెక్షన్ చూపించారన్నమాట. ఇంట్రెస్టింగ్.